ఇచ్చినటువంటి మరి యొక్క మంచి సమయాన్ని బట్టి శుక్రవారపు దిన ఆరాధనగా మనందరినీ ఆయన సన్నిధానంలో సమకూర్చి ఆయనను స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచి ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. సమయం మనందరం లేచి నిలిచిన వారమా ఈ దినాన్ని శుక్రవారం దిన ఆరాధన అంతటిని కూడా ప్రభు మన మధ్య నుండి ఆయన అధ్యక్షతన పరిశుద్ధాత్మ దేవుని అధ్యక్షతన ఈ ఆరాధన అంతటినీ జరిగించడానికి మనము మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కొద్ది క్షణాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు అనేక రీతిగా ఉద్యోగరీత్యా వ్యక్తిగతంగా కుటుంబాలుగా అనేక రీతిగా వర్తించి వచ్చినటువంటి మేము ఇది కేవలం నీ సన్నిధానమని, నీ సన్నిధానంలో నీ సన్నిధిని అనుభవించటకు, నీ సన్నిధానంలో సమస్తమైనటువంటి మేలులకు వారసులుగా కాగలడానికి నడిపించవలసినటువంటి స్థితిగతులను మీరు మా మధ్య నుంచి నడిపి నీ సన్నిధి, నీ యొక్క కృప, నీ నడిపింపు మాతో ఉంచమని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతి చేద్దాం. స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ స్థలం అంతా కూడా ఆయన సన్నిధితో ఆవరింపజేసి ఆయన మన మధ్య నుండిలాగిన ఆయనతో మనం సహవాసం చేయలాగిన సమయం అంతటిని ఆశీర్వాదకరంగా మలచడానికి దేవుడు సర్వసన్నద్ధుడు కనుక మనం కూడా సంసిద్ధత గలవారమై ఆయన వాక్కును వినడానికి, ఆయనను ఆరాధించడానికి మన హృదయ దేహాత్మని ప్రభువుకు అప్పగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరి సునీత ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత రెండవ ప్రార్థనగా డానీ ప్రార్థించే యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ పవిత్రమైన మాటని ఈ పవిత్రమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవ, అద్భుతకరణ ఆశ్చర్యకరణ ఆలోచన కర్తాలు దేవ, ఈ పవిత్రమైన పరిశుద్ధమైన పాదాలకు తల్లి నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను తల్లి. ఉదయకాలం దేవి కాచి కాపాడుతాను. ఇంకా రాత్రి కాలసిన వరకు తల్లి మనకు సజీవంగా ఉంచి నా తల్లి కట్టించిన కూడా నేను ఈ రెక్కల చాటును కాచి కాపాడి సజీవి లెక్కలు ఆరోగ్యవంతంగా సురక్షితంగా కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. ఇక శుక్రవారం ఆరాధనలో తండ్రి నేను ప్రారంభ ప్రార్థన చేసుకొని చుట్టగా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేని బిడ్డలు మీరు దయతో జ్ఞాపకం చేసుకొని మరి యొక్క ఆరాధనలో మాతో పాటు ఏకీభవించినందున మీరు సహాయం చేస్తారని వేడుకొచ్చున్నాను. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడని మీ యొక్క నా తల్లి యొక్క ఆత్మ మా మధ్య నుంచి నడిపించమని నీకే సమస్తమైన మహిమ గత ప్రభావం కలిగినట్లు సహాయం చేతనిస్తూ నాయన. చెప్పబోయే ప్రతి మాటలను ప్రభావ పాడే పాటలను తండ్రి నాయన సాక్ష్యం ఎందుకు తండ్రి వాక్య పరిస్థితి ఎందుకు ప్రతి విషయంలో కూడా నీ యొక్క ఆత్మ మాతో నుంచి నడిపిస్తావని ఇచ్చిన కోరికను నా తండ్రి పాల్సిందికి చేర్చుకుని నాయనాని స్తోత్రం నేను ప్రారంభ ప్రార్థన చేసుకుంటుండగా నాయన నీవే మాతో నడిపిస్తావని స్థలమును సమయమును సమస్తం చేతులు అర్పించుకుంటూ సమస్త గంతామని ప్రాములు మీ నామనికి ఆరోపించుకుంటూ రక్షకుడు పరిశుద్ధుడని యెహోవా అన్ని పరిశుద్ధ పాదం పట్టుకుని ప్రతి మాలి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ మహిమల దేవరాజు, ఈ సాయంకాల సమయంలో చిన్న మందిగా కూడి నిన్ను ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ సంఘాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని అడుగుతున్నాను తండ్రి నాయనా. ఈరోజు ఎవరైతే రావాలని ఉద్దేశంతో ఉన్నారో వారిని త్వరగా తోడుకుని రమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఉద్యోగ రీత్యా అనారోగ్య రీత్యా రాలేకపోతున్నారో వారిని క్షమించి వారిని స్వస్థపరుచున్నారు నాయనా. ఈరోజు జరగనున్న కార్యక్రమంలో మొదటి నుండి ఆఖరి వరకు మీరు మాకు తోడై ఉండండి నా తండ్రి నాయన. ఎవరైతే వాక్యం వింటున్నారో దాన్ని విని దాన్ని చిత్తానుసారంగా జీవించడానికి నాకును మాకు సంఘానికి దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రియపరలోక తండ్రి యేసయ్య మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన దినములన్నీ మీ సజీవం దగ్గరికి భద్రపరిచి ఈ రాత్రికాల సభలో మరొకసారి శుక్రవారం దిన ఆరాధనగా మమ్మల్ని అందరినీ
నీ సన్నిధానంలో సమకూర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. రానైన వారిని మార్గ మధ్యంలో సకాలంలో తోడుకునండి. ఎవరైతే ఉద్యోగరీత్యా ఆరోగ్య సన్నిధికి రాలేకపోవచ్చినప్పుడు దీని ఆశీర్వాదాలు వారికి మీ దయచేయండి. ఎవరైతే నీ సన్నిధికి రాగలిగండి ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని మరొకసారి మా మధ్యకు నడిపించి మేము అందరం కలిసి స్తుతించే కృపనివ్వండి. ఈ స్థలమును ఈ సమయంలో మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన అంతటినీ జరిగించి మన సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తూ ఈ యొక్క శుక్రవారపు దిన ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సభలో కోయిర్బడి ముందుకు వచ్చి దేవుని కీర్తన పాడి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. 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 మొట్టమొదటి పాటగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదాం అన్న పాట పాడుకుని దేవుని మహిమపడతాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి
యెహోవాను స్తుతించెదము. మందలోని మధుర జలములు తాగి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. రెండో పాటగా నా హృదయంలో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు అనే పాట పాడుకొని దేవుని నామమున కలిగించుటకు మంచువలి కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలి కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు
మూడో పాటగా ఆపత్కాలమున నాకు ఆశ్రయం నీవే, అలసిన క్షణముల్లో నాకు ఆదరణ నీవే అన్న పాట పాడుకుని దేవుని మహిమపడతాం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి కోయిల్పడిని బట్టి దేవుని స్తుతిస్తూ అదే రీతిగా నిలిచిన వారము ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగ పట్టణము 119వ దావీదు కీర్తన 33వ చరణం నుంచి 48వ చరణం వరకు. 119వ కీర్తన 33వ చరణం నుంచి 48వ చరణం వరకు ప్రేరేపించబడినటువంటి వారి ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి వినిపించేస్తుంది ప్రభుత్వం కోరుచున్నాను. హల్లెలూయా. ఇది మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము 119 అధ్యాయం 33 నుంచి 48 వరకు చదువుకున్నామండి. 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయుము. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. చదవబడిన వాక్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చుందాం. చక్కటి వాక్య పఠనం చేసినటువంటి స్వరూపంలో కొందనాలు ఈ సమయంలో సాక్ష్యములకు సమయము. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యోత్పత్తి కార్యములను మేలులను దేవుని సన్నిధిలో దేవుని యొక్క జనాంగం ఎదుట పంచుకున్నట్టు ఆశీర్వాదకరం కనుక సిద్ధపడినటువంటి వారు త్వరగా వచ్చి వారికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుచున్నాను. సాక్ష్యములకు సమయం. ఎవరికి ఏ మేలు చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి దేవుడు, బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప. అయినప్పటికీ నిలుచుని దేవునికి కృతజ్ఞతలు తెలిపినటువంటి దుస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభలో లేచి నిలబడినట్లయితే మన మధ్య ఉన్నటువంటి శ్వేత సంఘ సాక్ష్యం నడిపించిన తర్వాత ప్రత్యేక పట్టుకోవడం దేవుని మహిమపడతాం. సాక్ష్యం చెప్తున్నామండి. దేవా, గడిచిన శుక్రవారం ఆరాధన నుంచి ఈ దిన ఆరాధన వరకు మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘం అంతటిని నీ రెక్కల చాటున కాచి కాపాడి జీవింపచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఆమేన్. సమయం. హల్లెలూయా. తల్లి దేవుడు మహిమ కలుగును గాక. మరి కూడా వచ్చిన సహోదయ సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలండి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఎవరు రావట్లేదు, నేను ఉండొచ్చుగా. అల్పావు మీగయు నీవే, ఆది అంతము యేసు నీవే. అల్పావు మీగయు నీవే,
సర్వశక్తిమంతుడవు నీవే, సైన్యములకు అధిపతివి నీవే, సర్వశక్తిమంతుడవు నీవే, సైన్యములకు అధిపతివి నీవే, నీవే నిజ దైవం నీవే, నీవే నిజ దైవం నీవే. కృపా సత్య సంపూర్ణుడ నీవే, తండ్రి కుమార ఆత్మ నీవే, కృపా సత్య సంపూర్ణుడ నీవే, తండ్రి కుమార ఆత్మ నీవే, నీవే నిజ
యేసు నీకే ఆరాధన అల్పావు మేఘలు నీవే ఆది అంతము యేసు నీవే అల్పావు మేఘలు నీవే ఆది అంతము యేసు నీవే ఆదరణ కర్తవు నీవే ఆరాధ్య దైవము నీవే ఆదరణ కర్తవు నీవే ఆరాధ్య దైవము నీవే నీవే నిజ దైవం నీవే నీవే నిజ దైవం నీవే నీవే నిజ దైవం నీవే హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా Praise the Lord. Hallelujah. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధనా నన్ను విడువలేని ఆత్మానుబంధనా నా యేసు రాజా
మార్గము తెలిసిన తప్పిపోయాను
నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించగా నన్ను త్రోసివేయగా సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించగా నన్ను త్రోసివేయగా సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెతుకున్న నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెతుకున్న నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభమిచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించగా నన్ను త్రోసివేయగా సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించగా నన్ను త్రోసివేయగా సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మనుషుల మధ్యలో నన్ను ఆపుకొనుటకు నీవు వచ్చావు. గాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆపుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు.
Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా.
శక్తి దారపోసిన నష్టమే వెలుగుతుందిరా. జ్ఞానమంత చూపి శక్తి దారపోసిన నష్టమే మిగులుచుండిరా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీవేమైనా ఏ స్థితిలో ఉన్నా, నీవేమైనా ఏ స్థితిలో ఉన్నా, నిన్నే కోరుకోనయ్యా. అసలింటిని కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాటలు పాడినటువంటి బిడ్డలందరిని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నారు. స్తోత్రం. ఎందుకంటే రాజాది రాజు కదా, సర్వోన్నతుడైనటువంటి దేవుని స్తుతించడానికి నీకు ఉచితంగా సమయం ఇవ్వబడుతూ ఉంది. మీరు కోయిల్లో ఉన్న బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే, నన్ను ఎవడు అడగట్లేదు కదా నాకేంటి అన్నట్టు నిస్సిగ్గుగా నిర్లక్ష్యముగా అలా కూర్చొని చూస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! దేవదూతలు ఉండి స్తుతించేటువంటి స్థానంలో వారికి బదులుగా మీరుండి స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రకరంగా అటువంటి గొప్ప భాగ్యాన్ని, ఇది మనది కాదులే, మనకెందుకు. మీరు కొన్ని సంఘాల్లో చూస్తే పరుగులు వచ్చి బ్యాగులు అలా ఇసిరేసి వచ్చి నిలబడతారు మధ్యలో. మరి మీకు అంత నిర్లక్ష్యము, సిగ్గు ఎందుకు నాకు అర్థం కాదు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను స్తుతించడానికి, ఆరాధించడానికి సిగ్గుపడితే రేపు రొద్దుట దేవుని యొక్క రాకల్లో నిన్ను కూడా చూసి దేవుడు సిగ్గుపడతాడు. కాబట్టి మనం చేసే పనులకు లేని సిగ్గు దేవుడిని ఆరాధించడానికి చేయడానికి ఎందుకు వచ్చిన సిగ్గు? మీకు తలాంతులు ఉంటే ఖచ్చితంగా బ్రతిమాలించుకోకుండా చక్కటి వాయిద్యాన్ని వాయించేవారు సహోదరులు ఉన్నారు. మీకు సపోర్టివ్గా సంఘం ఉంది. ఇంతకు మించి మీ ఎదుగుదలకి దేవుడు ఏ అవకాశం కూడా ఇవ్వడు. కాబట్టి గమనించి మీకున్నటువంటి ప్రతి అవకాశాన్ని దేవుని స్తుతించడానికి ఆతురపడండి. అది దేవునికి ఇష్టం. స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి జరగబో స్తుతి ఆరాధన వాక్య పరిచయ నిమిత్తం మనం వచ్చి ఉన్నటువంటి బ్రదర్ విశ్వాసరావు గారు వచ్చి ప్రార్థించిన తర్వాత స్తుతి ఆరాధన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రాలు. మారిన దేవా, మార్పులేని దేవానికి స్తోత్రాలు. ఎడవని దేవా, ఎడబాయిన దేవానికి స్తోత్రాలు. నీ బలిష్టమైన రెక్కల కింద కాచి దాచి మమ్మల్ని అందరినీ రక్షించి సంరక్షించి ప్రోక్షించి ఈ దినాన ప్రవాస జీవులెక్కలో ఉంచి నీ సన్నిధి చేరి నేను స్తుతించి కొనియాడే కృప మగిచ్చినందుకు నీకే లెక్కించలేని కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, సంఘ ప్రారంభం మొదలుకొని ప్రభావం ఇంతవరకు నీ కృపతో చక్కటి కార్యక్రమాలన్నింటిలో ప్రభావ బిడ్డలు నడిపించారు. ఎంతో అద్భుతంగానైనా చక్కటి స్వరములతోనూ ప్రభా నేను స్తుతించి మహిమపరిచిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇవందరం కూడా నీ వారము తండ్రి, నీ విలువ పెట్టిన కూడా వారు కనుక నీ యందు భయభక్తులు కలిగినైనా నీకు లోబడే కృపను మాకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రాముఖ్యంగా ప్రభా, నీవు చేసిన మేలును బట్టి, నీవు ఇచ్చిన ధన్యతను బట్టి, నువ్వు మహాగరుడు అయి ఉన్నావు. నువ్వు ఏకైక దేవుడు కనుక నిన్ను స్తుతించడానికి ప్రభా, ఆరాధించడానికి మేము సిద్ధపడుచుండగా సిద్ధపడే మనసును మాకు దయచేయండి. ఇవందరము కూడా ఏక మనసుతో ఏక స్వరముతో తండ్రి గంభీరమైన తండ్రి నేను స్తుతించి మహిమపరిచే గణపరిచే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి. మేము ఆరాధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరించడానికి కృప చూపించండి ప్రభు. ఇదిగో నిరంతరం స్తోత్రాలుగా మా స్తుతుల మీద ఆశీవుడుగా మనం వెలుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. జరుగుతున్న ఈ స్తుతి ఆరాధన నీకు మహిమకరంగా మాకు దేవునికరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల నామంలో అడిగి వేడుకని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులు ప్రత్యేక వందనాలు. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం. దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు యోగ్యత లేని మనల్ని, అర్హత లేని మనల్ని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారులుగా కుమార్తెగా అంగీకరించి ఆయనను స్తుతించి స్తుతి నైవేద్యం అర్పించే కృపనిచ్చినటువంటి దేవుడు నీకు ఎంత భాగ్యమునిచ్చాడో నీవు పరిశీలన చేసుకుంటూ ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని స్తుతించడానికి, మన లెక్కను సజీవుడిగా ఉంచినటువంటి దేవాదేవుని స్తుతించడానికి మన గళమెత్తి ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించడానికి మన రెండు హస్తాల దేవుని యొక్క సింహాసనం మనకు ఆకాశం వైపు చాచి ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా నీ స్వరం ఏ రీతిగా ఉన్నప్పటికీ నీ ప్రభువు తను నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత చొప్పున కృపా కనికరం గల దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నిత్యము ఆయనతో కూడా ఉండడానికి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, యోగ్యతనిచ్చినటువంటి యేసయ్య నీకు వందనాలంటూ ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు ప్రభా. జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా. సర్వాన్నతిగా వందనాలు. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండే ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇదే మనకు చివరి రాత్రి కావచ్చు. ఆయనను స్తుతించడానికి నీ స్వరమెత్తి, నీ గళమెత్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మా మధ్యకి దిగరండి ప్రభా. మేము స్తుతిస్తూ ఉంటుండగా మా స్వరాలను తాకండి ప్రభా.
నేను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. స్తుతి చేద్దాం. స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా స్తోత్రం. ప్రభా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభా. మేము బ్రతికున్నామంటే నీ కృప. స్తోత్రాలు. బ్రతికి ఉన్నానంటే జీవిస్తున్నామంటే నీ కృప. అందరూ బ్రతికి ఉన్నానంటే నీ కృప. జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఏ ప్రేమను ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఏ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం. మన జీవిత నామలో యేసు ఉంటే ఆయన మనం బ్రతికింప చేసే దేవుడనే భావన కలిగినటువంటి ఒక సందర్భంలో దేవుని ఆరాధించడానికి జ్ఞాపకాత్మకమైన పాటలు పాడుతూ ప్రభువుని స్తుతి చేద్దాం. స్తోత్రం. నా జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా రూపగా అంటూ నన్ను నడిపినాడు. స్తోత్రం. ఎన్నో మార్లు మన జీవితంలో జరిగింది. సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా రూపగా అంటూ నన్ను నడిపినాడు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతని వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతని వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప. జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప. జీవిస్తున్న యోగ్యత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. స్తోత్రం.
కొరత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మన జీవితం అంతా ప్రయాసలు పడగా వేదనలతో మనం చుట్టుముట్టినప్పుడు ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. సముద్రం లాంటి ప్రయాణంలో మన తోడైనటువంటి దేవుడు. స్తోత్రం. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. స్తోత్రం. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, హృదయపూర్వకమైన యేసయ్యా, యేసయ్యా, నా 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 యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి కీర్తనీయుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. పరమంద్రాసీనుడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మేము బ్రతికి ఉన్నామంటే కేవలము అది నీ కృప మాత్రమే తండ్రి. మేము జీవించుచు ఉన్నామంటే అది కేవలము నీ కృప మాత్రమే దేవా. అయ్యా ప్రభు, మేము మమ్మల్ని జీవింపచేస్తున్నందును బట్టి నీకు లెక్కించలేనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా బ్రతుకు ప్రయాణములో ప్రభ ప్రయాసతోనైనా ఈ యొక్క విశ్వాస పోరాటాలలో ప్రభానైనా నిరంతరము పోరాడుతూ తండ్రినైనా కదలలేని మా స్థితులలో ప్రభ అడుగడుగునా జరుగుతున్నటువంటి అవమానాలలో ప్రభు మీరే తోడైండి నడిపిస్తున్నారయ్యా. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో నిత్యము స్తుతింపబడుతున్నటువంటి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. సర్వాధికారి, సర్వాధిపతి నీకు వందనాలు తండ్రి. మాకు ఏకైక దైవమా నీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి మా పరిపాలకుడా నీకు స్తోత్రములు. మా ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రము. రాజులకు రాజు నీకు స్తోత్రము. భూ అధిపతులలో అధిపతివైనటువంటి దేవా నీకు స్తోత్రములు తండ్రి.
నిరంతర స్తోత్రాలు కూడా నిత్య స్తుతుల పైన ఆసీనుడా మా ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు నైనా. అయా ఎంతసేపు నా తండ్రి నైనా, ఎంత కాలము తండ్రి నైనా మేము ఆత్మ లేని వారముగా ఉంటాము తండ్రి. ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నావు తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలనే మనస్సుతో అయా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. అయా మీరు మాకు మరి ఒక అవకాశములను ఇస్తున్నారు తండ్రి. దినదినము నైనా నీ నూతనమైనటువంటి ప్రేమతో వాత్సల్యముతో మమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి మా పోషకుడా నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకుడా నీకు స్తోత్రాలు. వేవేల దూత గణముల మధ్య నిత్యము స్తుతింపబడుతున్నటువంటి సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు నైనా. త్రియేక దేవా నీకు స్తోత్రం. త్రికాల స్థిరుడా నీకు స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నవాడా నీకు స్తోత్రములు. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై ప్రభువా నీకు వందనాలు వందనాలు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు ప్రభువును స్తుతించి ఆరాధించినటువంటి మనము మౌనముగా దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రతి మేలును నువ్వు బ్రతికి ఉండడానికి, నువ్వు జీవిస్తూ ఉండడానికి ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ మౌనముగా మన హృదయమందు ప్రభువుని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆలాపనాపూర్వకంగా సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వారిపోయేదా యేసయ్య అంటూ ఆరాధనాపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వారిపోయేదా. ప్రతి ఒక్కరు హృదయం మీద చేతులు ఉంచుకొని ప్రభువా నిత్యము నిన్ను స్తుతించేవారిగా, నిన్ను సేవించేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభు అంటూ స్తోత్రం. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, ఈ పాదాల చింతనే రాలిపో. ఆయన పాదాల చెంత రక్షణ ఉంది. ఆయన పాదాల చెంతనే మన యొక్క మోక్షము. ఆయన పాదాల చెంతనే మన జీవితం కనుక నిత్యము ఆయన్ని స్తుతించేవారుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు అల్పులమా యోగ్యమైనటువంటి మమ్మల్ని ఈ సన్నిధానంలో నిలవబెట్టుకుని యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతనిచ్చి, అర్హత లేనటువంటి మాకు అర్హతనిచ్చి, మా రక్షకుడును సర్వసృష్టికర్తమైనటువంటి మిమ్మల్ని స్తుతి నైవేద్యం అర్పించి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకే సమర్పించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని మాట్లాడుతాం. దయచేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఆరాధనలో దేవునికి సన్నిధిని అనుభవించినటువంటి మనందరం కూడా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మరొక మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ రాత్రి ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి పాఠమును లేదంటే జ్ఞాపకమును మనము ధ్యానం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే మనందరము నిత్యము ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రియుడైనటువంటి శిష్యునిగా లేదంటే అతి దగ్గరగా యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యుడిగా పేరున్నటువంటి పేతురును కూర్చున్నటువంటి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడినటువంటి హతసాక్షి. ఎవరి పేతురు అసలు? జాలర్ అంటే ఎవరి పేతురు అంటే ఏమాత్రము కూడా రికగ్నైజేషన్ లేనటువంటి వ్యక్తి, గుర్తింపు లేనటువంటి వ్యక్తి కదా. జాలర్లను ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించవచ్చు, ఇంటికి చేపలు పట్టుకొస్తాయి, మా వాడు చేపలు తెచ్చాడు. కానీ ఈ జాలర్ని ఎవ్వరు కూడా గుర్తించినటువంటి, గుర్తింపు లేనటువంటి వ్యక్తి. గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి 33 సంవత్సరాల్లో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి కాలంలో శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వారిలో యోహానికి ఏం గుర్తింపు ఉంది? యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. డాక్టర్ గారు అప్పుడు లేరు. అంటే శిష్యుడిగా గుర్తించబడిన తర్వాత, శిష్యుడిగా గుర్తించబడడానికి వీరెవ్వరికి కూడా ఎక్కడా కూడా అవకాశం లేదు. ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరికి గుర్తింపు లేదు. కానీ ఒక వ్యక్తి నేమ్ చేయబడ్డాడు. అక్కడ అంటే శిష్యుడిగా అంగీకరించబడలేదనేది పక్కన పెడితే ఆయన కూడా అబ్రహాము కుమారుడే అనేటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఎవరా వ్యక్తి కదా? అయితే మిగతా శిష్యులు ఎవ్వరూ కూడా గుర్తింపు ఉన్నటువంటి వారు కాదు. కానీ ఈ రాత్రి గుర్తింపు ఉన్నటువంటి వారుగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచాన్ని, భూమిని తలకిందులుగా చేయబడినటువంటి శిష్యులకు ఆ రోజు గుర్తింపు లేదు. కానీ ఈ రాత్రి క్రిస్టియన్ ఫెయిత్ మినిస్ట్రీస్గా, లేదంటే క్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాసిగా నీకు ఒక పేరు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ పేరు? నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అనేటువంటి పేరు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కాక అంత మాత్రమే కాదు, ఇంకొక పేరు ఇచ్చాడు మనకి. ఏంటంటే రాజులైనటువంటి యాజక సమూహం. అంటే ఎవరు మనము? మనం ఎస్సీస్ కాదు, ఎస్టీస్ కాదు, ఓసీ కాదు, బీసీసీ కాదు, మరేమి కాదు. కానీ ఎవరమంట? మనము రాజులైనటువంటి యాజక సమూహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ దినాల్లో భారతదేశంలో కొట్టుకుంటా ఉన్నారు కానీ మా మతం మా పొలం తీసేస్తున్నారు అని మనం అందరికన్నా గొప్పవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఎందుకు గొప్పవాళ్ళం అంటే డైరెక్ట్గా ఎవరు మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, ఎవరు ముద్రిస్తా ఉన్నారు? రాజముద్ర. సర్వాధికారి అయినటువంటి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను తన కుమార్తెగా పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంతటి భాగ్యం కలిగినటువంటి మనము యోహాను లేదంటే పేతురు వీరందరికన్నా గొర్రెలుగా చూస్తా ఉన్నాడు ఈ రాత్రి నిన్ను దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడున్నాడంటే పేతురు మొదటి దినాల్లో ఎక్కడున్నాడు పేతురు? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినటువంటి ఏ ఒక్కరు కూడా ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్ని వారు చేసుకుంటున్నారు. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని 5 రకాలుగా దేవుడు మనము పరిశుద్ధ గ్రంథంలో విభాగించవచ్చు. 1 ఆయన పిలుపు. 2 యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఏమన్నారంటే నీవు బండవు, ఈ బండ మీదే నేను సంఘాన్ని స్థాపిస్తాను, లేదంటే సంఘాన్ని కడతానన్నాడు. 3వది ఆయన మనుష్యునిగా ఉన్నప్పుడు మనుష్య భావంతో ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని 2 సార్లు ఇబ్బంది పెట్టాడు పేతురు. మొదటిసారి ఎక్కడ చెప్పండి? ఇబ్బంది పెట్టినప్పుడు. మీకు చెబితే మంచి బహుమానం ఇస్తాను మీకు. నెక్స్ట్ ఫ్రైడే మీకు వాకింగ్ చెప్పే అవకాశం ఇస్తాను. ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. దగ్గరికి వచ్చారు కానీ ఇంకొంచెం దగ్గరికి రావాలి. దానికి ఎందుకు వస్తూ ఉంటారు? నేను ప్రేమిస్తున్నాను. 3 సందర్భాల్లో ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి సందర్భం. చివరిగా మధ్యలో ఒక సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఇవ్వచ్చు కానీ ఇంత చెప్పకుండా ఇస్తే వాక్యం కాదు. ఎవరు చెప్పారు? సునీత చెప్పారా? ఇంతసేపు చెప్పిందే కూడా చెప్తే దానికి ఎలిజిబిలిటీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువాన్ని అది నీకు దూరం అవును గాక, ఏది మరణము నీకు దూరం అవును గాక అంటాడు ఒకసారి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎంత ముద్దుగా చెప్పుకుంటారండి. ఎవరున్నారని చూసారు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఆయనలో? పేతురుని చూడలేదు, పేతురులో దూరినటువంటి సాతాను చూసి, సాతానా నా వెనక గుమ్మడి. రెండోసారి ఎక్కడంటే నేను ఎరగనని చెప్పాడు. ఇంకొకటి ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడిందంటే ఆయన తనను తాను రిస్టోర్ చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి జీవనయానంలోకి పేతురు నడిపించబడతాడు. ఈ రాత్రి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు అనుకుంటా ఉండొచ్చు ఏమని, నాకు ఏమీ అర్హత లేదని, నన్ను ఎవరు గుర్తించట్లేదని, కానీ యేసుక్రీస్తు ప్రభువానే నీ దగ్గరికి వచ్చి నిన్ను నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యపు తాళాలు నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న సంఘమా, లేదంటే చిన్న గుంపు, లేదంటే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటావు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నీవు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నాకు నీవు అవసరం లేదేమో, నేను నీకు అవసరం లేదేమో, కానీ దేవునికి నువ్వు కావాలి, మనందరం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే లోకంలో ఉన్నటువంటి పేతుర్ని ఆయనకి తెలుసు ఏ సమయంలో ఆయన్ని పిలవాలో. ఈ రాత్రి నువ్వు ఏ పని చేస్తా ఉన్నావో నీకు తెలిసేమో, లేదంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ రాత్రి పిలవడానికి ఇష్టపడతా ఉన్నాడేమో. పిలిచిన వెంటనే మనం చేయవలసిన కార్యం ఏంటి? పిలిచిన వెంటనే పేతురు ఏం చేశాడు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదవమ్మ మాటని. లూకా సువార్తలో చదువు ఒకసారి 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఒకసారి చదువు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. ఏ చదువు? 5వ అధ్యాయమేనా? ఓకే. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములను బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగానేమో మత్తయి సువార్తలో మనకి ఏం కనబడింది? పేతురును అతని సహోదరుడును ఏం చేస్తా ఉన్నారు? వారు చేపలు పట్టుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఆ జాలరైనటువంటి పేతురు ఆయనకు కావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట వారు విన్న వెంటనే, ఎందుకంటే మనం మనుషుల యొక్క మాట, మనం లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామంటే, యేసు లేదా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుని సన్నిధికి రావాలి. ఏం వినాలి మనం ఇక్కడికి వచ్చి? ఆయన స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే జీవము కలిగినటువంటి దేవుని యొక్క స్వరాన్ని వింటావో, నీవు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి నిన్ను సిద్ధపరిచే స్వరం అది. దేవునికి స్తోత్రం. పేతురు ఊహించుంటాడంటారా యేసుక్రీస్తు ప్రభువుల దారిని వస్తాడని? ఎవరికి తెలుసా దారి? ఈ రాత్రి నీ ప్రతి దారి కూడా తెలిసినటువంటి ఒకే ఒక్క దేవుడు, నీ తండ్రి అయినటువంటి దేవుడు, తన కుమారుని ద్వారా నిన్ను పిలవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. నీ పని, ఆయన పని ఏంటంటే చేపలు పడతా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదవమ్మా. పేతురు ఏం పిలిచాడు దేవుడు? అసలు ఇక్కడ ఎక్కడైనా గ్యారంటీ కానీ, వారంటీ కానీ, ప్రతిఫలం కానీ, లేదంటే బెనిఫిట్స్ కానీ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా? మరి దేవుడు తన వెంబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటుంటే మనం బెనిఫిట్స్ కోరుతా ఉన్నాం, లేదంటే గ్యారంటీ కోరుతా ఉన్నాం. నా సంఘానికి రండి, నా సన్నిధిని మీరు ఉండండి, మిమ్మల్ని ఎలా చేస్తానంటున్నాడు ఆయన? మనుష్యులను బట్టి జాగ్రత్తగా చేస్తానంటాడు. ఏంటి గ్యారంటీ ఏంటి ప్రభు అని అడుగుతుంది. ఏంటంటే మీ సన్నిధికి వస్తే, మీ సంఘానికి వస్తే మీరు మాకు ఏమిస్తారు? దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను మనుష్యులను బట్టి జాగ్రత్తగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుని ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడంటే,
ఆయన సంఘాన్ని ఆ బండపై కట్టడానికి ఇష్టపడుతున్నాడని పేదరికి తెలుసా రాత్రి? తెలియదు. ఈ రాత్రి నీతో చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ సంఘాన్ని సార్వత్రిక సంఘంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కానీ కాక. మనం 10 మందే ఉన్నామని మీరు బాధపడుతున్నారేం కానీ 10 మంది కన్యకల్లో ఎంతమంది కన్యకలు వెళ్ళారు దేవుని యొక్క రాజ్యానికి? ఈ రాత్రి 5గురుగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మందిలో 5గురుగా ఉండాలంటే ఏముండాలి మన దగ్గర? ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. మొట్టమొదటిగా ఉండాలి సిద్ధపాటు మాత్రం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నీ ప్రయాణానికి సరిపడినటువంటి సిద్ధపాటు నీకు ఉండాలి. అది ఏ ఘడియో ఏ సమయమో నీకు తెలియదు కనుక ప్రతి సమయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. పేతురు వెంటనే ఏం చేశాడు తెలుసా? వెంటనే ఏం చేశాడు? తమ వలను, తమ జీవనోపాధి అయినటువంటి వలలని, ఆ వృత్తిని వదిలేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మనకి చిన్న వృత్తి, ఆ వృత్తిలో ఒక అరగంట దేవుని కోసం కేటాయించలేకపోతున్నాం. ఒక వారము అంతా శ్రమ పడుతూ ఉన్నాం. వారాంతంలో షెడ్యూల్ వేసుకుంటున్నాం. నీ షెడ్యూల్లో ఎప్పుడైనా దేవుని సన్నిధి అనేటువంటి కాలం ఉందా? నీ యొక్క షెడ్యూల్లో అంటే వారాంతపు షెడ్యూల్లో దేవుని సన్నిధి ఆ రోజు అనే సిద్ధపాటు ఉందా నీకు ఎప్పుడైనా? ఉన్నటువంటి వాళ్ళు చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నగా చెప్తారు ఏంటి ఆ సిద్ధపాటు షెడ్యూలు? శుక్రవారం లేవాలి, ఉదయాన్నే మాల్యా వెళ్ళాలి, అక్కడ చర్చ్ చూసుకోవాలి, ఆ చర్చ్ ఎందుకుండి ఇక్కడికి రావాలి కదా. నువ్వు ఎప్పుడైతే ఆ షెడ్యూల్ వేసుకుంటావో దానిని కొట్టివేయగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. దేవునికి స్తోత్రం కనుక. ఎందుకనంటే నీ షెడ్యూల్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నేను సినిమాకి వెళ్ళాలని షెడ్యూల్ వేసుకుని, షాపింగ్కి వెళ్ళాలని షెడ్యూల్ వేసుకుని, లేదంటే మరి ఏ దగ్గరికైనా గార్డెన్కి వెళ్ళాలని షెడ్యూల్ వేసుకుని, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలని షెడ్యూల్ వేసుకోవడం కాదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి షెడ్యూల్ వేసుకుంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ముందే ఆ షెడ్యూల్లో దేవుని సన్నిధి అనేటువంటి మాటనే తీసేస్తావు. దేవుని సన్నిధిని ఎక్కడ పెడతావు చెప్పనా? చివరిలో పెడతావు. ఆప్షనల్గా సమయం ఉంటే వచ్చిన చుట్టాలని చక్కబెట్టేసుకుని వారు వెళ్ళిపోతే అప్పుడు చూద్దాం. నా షాపింగ్ అంతా అయిపోతే అప్పుడు చూద్దాం టైం ఉంటే. నా భర్తకి అన్ని సౌకర్యాన్ని సమకూర్చి పెట్టేస్తే అప్పుడు చూద్దాం టైం ఉంటే సన్నిధికి. కాదు, దేవుని సన్నిధికి ఎలా ఉండాలంటే వారాంతపు షెడ్యూల్లో నీ యొక్క ప్రత్యేకమైనటువంటి కాలము దేవుని కొరకు వ్రాసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కనుగాక. అప్పుడు దేవుడు నిన్ను పిలిచి ఆయన దగ్గరికి నడిపించుకుంటాడు. ఎలా చెప్పనా? నీకు ఓవర్ టైం ఉండొచ్చు, డ్యూటీ ఉండొచ్చు, కానీ ఆ రోజు ఏం చెప్తారంటే అమ్మ నీకు ఈరోజు డ్యూటీ లేదు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు. ఒక సహోదరుడు ఉండేవాడు, శ్రీను అని, వెస్ట్ గోదావరి. చిన్న ఉద్యోగం, పానాసోనిక్లు చేసేవాడు. మీకు ఇప్పుడు తెలియదు కానీ ఒక 25 years 28 years ago చిన్న షాప్ ఉండేది పానాసోనిక్. అంత పెద్ద షాపులు ఉండేవి కదా, అందులో చేసేవాడు. ఆ కువైట్ అతన్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎలా ఉంటాడంటే పక్కగా ఉండేవాడు, పొడవగా, అసలు ప్రాణం ఉందా లేదన్నట్టు ఉండేవాడు. ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఒకే ఒక్కటి అడిగాడు అతను, ఏమని చెప్పనా? శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్ళే సమయాన్ని ప్రభా అని సంవత్సరాల తరబడి ప్రార్థన చేశాడంట. స్తోత్రం. హల్లెలూయా. మనకి ఉన్న సమయం అంతా కొంతమందికి 2 రోజులు ఉండొచ్చు, కొంతమందికి 1 రోజు ఉండొచ్చు, కొంతమందికి హాఫ్ డే ఉండొచ్చు. నీకు ఏ సమయం ఉన్నప్పుడు కూడా ప్రభువు కోసం నువ్వు ప్రత్యేకించితే ఆ సమయాన్ని. అతను 8 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. 8 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒకరోజు కువైట్ పిలిచి నీ ప్లేస్లో ఇంకెవరినైనా తీసుకో, మన బిజినెస్ బాగుంది. ఇప్పుడు అతను ఏం ప్రార్థన చేశాడు తెలుసా? బిజినెస్ బాగుండాలి, ఇంకొక వ్యక్తిని హైర్ చేసుకోవాలి, నాకు శుక్రవారం సెలవు ఇవ్వాలి. ఇదే అతని ప్రార్థన. ఆయన శ్రీనే, ఈయన శ్రీనే. మరి విశ్వాసరావు గారు చూసినప్పుడు కూడా అదే పట్టుదలతో ఆయన ఒక అంశం గురించి కంటిన్యూగా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ అబ్బాయికి కువైట్ ఒకరిని హైర్ చేసుకున్న తర్వాత శుక్రవారం పూర్తిగా సెలవు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థనలో ఉండి
ఆ ప్రార్థన అనంతరం దేవుని సన్నిధికి వచ్చేవాడు, దేవునికి యూటీసీకి వచ్చేవాడు, దేవునికి స్తోత్రం కనుక. అయితే ఇది నేను చెప్పేది 94, 95 ఆ సమయాలు. అంటే ఒక్కరోజు 1 గంట దేవుని సన్నిధిలో కనపడడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? 8 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మరి మనము ఇంతంత సమయాలు, పబ్లిక్ హాలిడేస్ వస్తే గవర్నమెంట్ తోటి పాటు మనకు కూడా మంచి హాలిడేస్, మామూలు హాలిడేస్, సమయాలు ఉన్నాయి. 8 తర్వాత సమయాలు అన్నీ మనవే, 5 తర్వాత సమయాలు అన్నీ మనవే, 2 తర్వాత సమయాలు అన్నీ మనవే. రాత్రి ఒక అంశం గురించి మనల్ గారు మాట్లాడుతున్నప్పుడు సమయము సద్వినియోగపరుచుకోవాలన్నట్టు. ఈ సమయం అంట సమయము సద్వినియోగపరచుకోవాలంట. సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోతే నువ్వు దేవుని కొరకు సమయాన్ని వెచ్చించకపోతే దేవుని సన్నిధిలో ఆయనతో పాటు ఉండడానికి నీకు ఎలా పిలుపు వస్తుంది? ఆయన పిలిచిన వెంటనే ఆయన జీవనోపాధి అయినటువంటి ఆ వలని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి భాగ్యమని ఎంచుకున్నాడు పేతురు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరో పేతురికి తెలియదు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎవరో మనకు తెలుసా? ఎవరు? ఆయన ఈ లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నా కొరకు మాత్రమే ప్రాణం పెట్టినటువంటి నిజమైన దేవుడు, నా కొరకు మాత్రమే మరణించినటువంటి దేవుడు, నా కొరకు మాత్రమే 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడైనటువంటి ఏకైక దేవుడిని నమ్మిక. దేవునికి స్తోత్రం. ఈ నమ్మిక మనకి ఎంత కాలం నుంచి బోధిస్తూ ఉన్నారంటే చాలా కాలం నుంచి మనం వింటూ ఉన్నాం, కానీ మన వలలను విడిచిపెట్టలేం. ఈ రాత్రి నీ వృత్తి అయినటువంటి వల కాదు, కానీ మన జీవితాల్లో అనేకమైనటువంటి వలలు ఉన్నాయి. ఒక వల చెప్పండి. వృత్తి వద్దని చెప్పాను, వృత్తి కాదు. చాలా రకాలైన వలలు మన జీవితాల్లో ఉన్నాయి. దేవుడు అంటా ఉన్నాడు ఈ రాత్రి, నా కుమారుడు నా కుమార్తె, నేను నిన్ను మనుష్యుడిని బట్టే జాగ్రత్తగా చేస్తాను, నీకున్నటువంటి వలను వదిలిపెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. మన మాటని ఎందుకు మారట్లేదు అనుకుంటున్నారు జనాలు? మన వరలు మన చేతిలోనే ఉన్నాయి, మనం ప్రకటన చేస్తున్నాం. మరి ఎలా మారుతారు? ఈ రాత్రి వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎవ్వరికి నిరూపించుకోవసరం లే, నువ్వు నాకు నిరూపించుకోవసరం. ఒక దగ్గర ఒక జింక వచ్చి నీరు తాగుతా ఉందంట. సిస్టర్ చెప్పనా? నవ్వుతున్నారు, చెప్పండి. నీరు తాగుతుంటే ఇంకొక జింక వచ్చి ఏయ్ ఆగమాగా అక్కడ మొసలు ఉంది తాకన్నదంట. నీరు చూసావా అన్నదంట. నాకు తెలుసు మొసలు నువ్వు తాకు, నువ్వు నోరు పెట్టిన వెంటనే నేను పట్టేసుకుంటా తాకన్నదంట. నోరు మీద నేను మాటలు అన్నాను. చాలాసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఉండు అని ఇది పెట్టిందంట మూర్తి. ఎవరు? వద్దని చెప్పింది. ఏమైంది? మొసలు వచ్చింది, పట్టుకుపోయింది. కొన్నిసార్లు వివేచనతో ఉండాలి. మనం వాగ్వాదం చేసినప్పుడు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? మనకు ఉన్నటువంటి విశ్వాసం ఎగిరిపోతుంది, దాని ప్రాణం ఎగిరిపోయింది నిరూపించడానికి. ఈ రాత్రి నువ్వు నిరూపించాల్సినటువంటి అవసరం లేదు, కానీ దేవుని పిలుపుకు లోబడితే నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసమానుడైనటువంటి పాడతారు కదా, పాడుతుంది. అసమానుడైనటువంటి దేవుడు అవమానపరచడు. ఆయన నిన్ను పిలిచిన పిలుపుకి నువ్వు లోబడితే ఎప్పటికీ దేవుడు నిన్ను అవమానపరచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా, ఎప్పుడు ఆయనని నీవు నా బండ అని పిలిచాడంటే ఆయనతో ప్రయాణంలో నమ్మకముగా ఉన్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత నమ్మకస్తుడంటే ఆయన ప్రతి పరిచర్యలో పేతురు దగ్గరగా ఉండి చూచినటువంటి పేతురు. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 16:18 చదవండి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. చాలండి. ఒకటి, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే స్వయంగా ప్రవక్త చెప్పినటువంటి మాట కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రాత్రి సంఘముతో ఎవరని చెప్పాడు? పేతుర్ని బండవు, ఈ బండపైనే నా సంఘమును కట్ట. ఈ సంఘముతో బండపైన కట్టబడినటువంటి ఈ సంఘముతో యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే నిన్ను కూడా ఒక సంఘముగా నేను చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఘముగా?
సార్వత్రిక సంఘంగా, దేవునికి స్తోత్రం. ఆ సార్వత్రిక సంఘమైనటువంటి నిన్ను వ్యక్తిగత అక్కడ సంఘాన్ని ఎవరిని రాయిగా పోల్చి ఆయన సంఘాన్ని కడతానంటే ఒక వ్యక్తిని. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అయినటువంటి మనల్ని దేవుడు తన సంఘముగా పిలుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కావలసింది ఒకటి, విధేయత. ఆ స్వరము విన్న వెంటనే ఆయన విధేయత చూపించాడు, దేవుని వెంబడించాడు, ఆ యొక్క పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆయన తీసుకున్నాడు. కానీ ఎంత విశ్వాసం ఉన్నటువంటి, ఎంత మెప్పు పొందినటువంటి పేతురు ఏమొచ్చింది? పేతురికి ఏమొచ్చింది? ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటుంటే అల్ప విశ్వాసం కాదు, అతి విశ్వాసం వచ్చేసింది. మనలో కూడా చాలామంది అనాథరైజ్డ్గా, లేదంటే అధికారం లేకపోయినా సరే అధికారం ఉన్నట్టు భాషలు మాట్లాడు, లేదంటే గద్దింపులు చేస్తూ ఉంటారు. దేవుని చేతులకు అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూనే ఉన్నారు, నేను వచ్చింది ఈ లోకంలో రాజ్యం చేయడానికి కాదు, కానీ నా రాజ్యం వేరు, నా యొక్క సమస్తమైనటువంటి విషయాలు నేను ప్రత్యేకించబడినటువంటి రాజ్యం అందని చెప్తాను, నేను మరణించడానికి వచ్చానని చెప్తాను. కానీ ఇక్కడ పేతురు వచ్చి ఏమంటా ఉంటాడు?